సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయి మహాప్రభో. కంకులు పాలు పోసుకునే దశలో నెర్రలు బారుతున్న పంట పొలాలు. ఆందోళన చెందుతున్న రైతులు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని సంతజూటూరు, నారాయణపురం, దేవలాపురం, చిన్నదేవలాపురం, లింగాపురం, రామాపురం, బండి ఆత్మకూరు రైతులు సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలాపున వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. నీటికి కొదవలేదని రైతులు ఆశతో వేలాది ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. వారి ఆశలు అంతలోనే ఆవిరయ్యే విధంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్చి 15 వరకు బాగానే వచ్చిన నీరు ఇప్పుడు సరిగ్గా రావడం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా సగానికన్నా తక్కువ నీటిని వదలడంతో తూములకు నీరు అందక కాలువలు పారక వరి పంట పొలాలు పాలు పోసుకునే దశలో ఎండుతున్నాయి. దీంతో చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయని, వేల రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నారు. అధికారులు, పాలకులు వెంటనే స్పందించి నీరు పెంచి తమ పంట పొలాలు పారే విధంగా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. ఇట బండి ఆత్మకూరు, రామాపురం గ్రామ ప్రజలకు నీళ్లు సరిగా అందడం లేదు. అన్ని బందులు పోతున్నాయి. ఇప్పటికే ఇడిచి కూడా నీళ్లు కనీసం అంటే వారం అవుతుంది, మాకు ఇడితే నీళ్ళు అందడం లేదు. ఇంకొక 5-6 రోజులు ఇంకా పొడిగించాలని, ఇంకా మళ్ళీ తెలంగాణ కాలువకు ఇంకో కొంచెం పెంచాలని మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి ఇది ఒక్కసారి మాకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్. ఇంకొక దయచేసి మా మీద కొంచెం దయ చూడండి సార్. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి మరియు కలెక్టర్ గారికి ఇది ఒక్కసారి మమ్మల్ని దయచేయండి సార్, ప్లీజ్ సార్. ఓకేనా? ఓకే. లేకపోతే కన్నా మాకు ఆత్మహత్యలే సరైన మొత్తం ఇప్పుడు పాలెక్కే టైంలో నీళ్ళు లేకపోతే బొందులు పోతాయి. మాకు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదు సార్. దయచేసి మా మీద కొంచెం దయచేయండి సార్, ప్లీజ్ సార్. బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు. పొలం వేసుకునేటి వల్ల నెర్రలు పోయినాయి. ఉన్నే పెట్టుబడులలో పెట్టినాము. ఇప్పుడు ఎదురు చూడాల్సింది వచ్చింది మీ నుంచి. మాకేదో ఇంకొక వారం రోజులు పొడిగించితే బాగుంటుంది నీరు. అట్నే కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. నేను రైతును సార్, 20 ఎకరాలు వేసేతోని పొలము నెరవేయింది చూడండి సార్. పొడిగించి కొంచెం ఎత్తండి సార్. సార్ ఎమ్మెల్యే సార్, మా ఊరికి నీళ్లు రాలే, పొలం ఎండిపోతుంది, అంతా తెల్లెళ్ళు పోతున్నాయి సార్. మాకు దయచేసి ఒక తడి బాగా 10 రోజులు పెంచాలి సార్. మాది రామాపురం గ్రామం. సార్ మాది రామాపురం గ్రామం. రైతులము పర్రెలు పోతున్నాయి, పొలాలు నీళ్ళు లేక ఎండిపోతున్నాయి. ఇప్పుడు బాగా నోటి కాడికి వచ్చి పెట్టుబడులలో పెట్టాం సార్. దయచేసి నీళ్లు కొంచెం దయచేసి